కాదా? మూడవ భారతీయ జనతా పార్టీ కూటమి. అలాగే ఇక్కడ కూడా మా పార్టీ నాయకుడు ఆయన, ఆ పార్టీలో మేము అందరూ భాగస్వాములు, మా అందరిది భాగస్వామి ఉంటుంది. ఆయన ఒక్కడే అనేది ఏ రకంగా? పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒక్కడే దాన్ని గెలిచాడు కదా. పార్టీ ఓడిపోయింది. ఇక్కడ మా విధానాలు మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే, వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది? కోరుకుంటున్నాం. మా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మీకు చెప్పాం. అందుకని ఇంక పెరిగి తెచ్చుకొచ్చి ఏమైనా అక్షయపాత్రలు చేస్తే మంచిది, సంతోషం ఉంది. ఎవరి చేతిలో ఏ అద్భుత దీపాలు ఉన్నాయో, ఎవరి చేతిలో ఏ విధానంలో ఏమైనా మెరుకులు ఉన్నాయో మానవ జీవితంలో ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు ప్రశ్న పెట్టి మీరు చెప్పినట్టే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో మాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు. రేపు తెలిస్తే కదా. మీరు అక్షయ పాత్ర అన్నారండి, మీరు అక్షయ పాత్ర అన్నారు. రేపు తెలిస్తే కదండి. మేము వచ్చే ముందు, అంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము. ఎంతెంత అప్పుడు ఉండేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కేటగిరీగా చెప్పారు. ఆడ ముఖ్యమంత్రి చెప్పింది అది. దానికంటే భిన్నంగా ఉన్నాయనుకో, రేపు చెప్పి కాదు వాళ్ళు చెప్పింది అబద్ధం, మోసం కాదు, దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. దాని నుంచి స్టార్ట్ అవ్వండి, తప్పే ఉంది. నిన్న ఎప్పుడు చూశాను, ఎవరు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన తాలూకా ప్రెస్ మీట్ చూశాను. ఆయనది మెగా డిఎస్సి ప్రకటిస్తా అని చెప్పాడు. 20,000 ఉద్యోగాలతో. సంతోషం, ప్రకటించమని చేయమండి. మేము అనగా 6,100 డిఎస్సి పెట్టాము. అది కోర్టు, అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆపని చెప్పారు, ఆపాము. 6,100 కాదు, 20,000 ప్రకటించమని తప్పే ఉంది. దానికి సిపిఎస్ ఇస్తా అన్నారు, ఇచ్చిమనండి, తప్పేముంది. ఓపీఎస్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ ఇస్తాను, ఇమ్మనండి, తప్పే ఉంది. మంచిదే కదా, కాదనలేదు. ఊహించి చేస్తే మంచిదే. మేము చేయలేకపోయాం. కారణం అంటే అన్ని ఖాళీలు లేవు, ఇవ్వడానికి వీలు పడుతుంది, చేయలేదు. ఓపీఎస్ ఇస్తే ఆర్థిక పరిస్థితుల్లో మరి అది కాదని మేము చేయలేదు. లేదు, మంచిదాని గురించి చేయండి, తప్పే ఉంది.